ದುರ್ಗುಣ ರೀತಿನ ಒಕ್ಕರು ಹಿರಾಯೇ ಒಕ್ಕರು ರಾತಿರಯೇ ಸದ್ಗುಣ ದುರ್ಗುಣ ರೀತಿನ ಒಕ್ಕರು ಹಿರಾಯೇ ಒಕ್ಕರು ರಾತಿರಯೇ ధరణిని స్వర్గం చేయుట నరుడా నీపైనే ఉందిలే సద్గుణ దుర్గుణ రీతిన ఒకరు హిరాయే ఒకరు రాతిరయే సద్గుణ దుర్గుణ రీతిన ఒకరు హిరాయే ఒకరు రాతిరయే దీపం నుండి దీపం వెలిగించు అందరినీ నీవు ప్రేమించు దీపం నుండి దీపం వెలిగించు అందరినీ నీవు ప్రేమించు శాంతి సత్యము ఐకమత్యముల రత్నాలను పంచిపెట్టు గుణములే నీలో నిండి ఉన్నాయి నీ అంతరంగమే రత్నాకరము సద్గుణ దుర్గుణ రీతిన ఒకరు హిరాయే ఒకరు రాతిరయే సద్గుణ దుర్గుణ రీతిన ఒకరు హిరాయే ఒకరు రాతిరయే నది తన నీటిని తాగదులే చెట్టు తన ఫలము తినదులే నది తన నీటిని తాగదులే చెట్టు తన ఫలము తినదులే పరోపకారము కొరకే మనము ఈ అమూల్య జన్మ పొందములే పరుల బాధను తనదిగా ఎంచే మానవుడు దైవం కన్న మిన్నలే సద్గుణ దుర్గుణ రీతిన ఒకరు హిరాయే ఒకరు రాతిరయే సద్గుణ దుర్గుణ రీతిన ఒకరు హిరాయే ఒకరు రాతిరయే ధరణిని స్వర్గం చేయుట నరుడా నీపైనే ఉందిలే సద్గుణ దుర్గుణ రీతిన ఒకరు హిరాయే ఒకరు రాతిరయే సద్గుణ దుర్గుణ రీతిన ఒకరు హిరాయే ఒకరు రాతిరయే ఒకరు హిరాయే ఒకరు రాతిరయే ఒకరు హిరాయే ఒకరు రాతిరయే ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఈ డ్రామాలో గొప్ప వినాశనం నిర్ణయించబడి ఉంది. మీరు వినాశనానికి ముందే కర్మాతీతులుగా అవ్వాలి. ప్రశ్న: తండ్రి పలికే ఏ పదాల ఆకర్షణ సమ్ముఖంలో చాలా ఉంటుంది? జవాబు: మీరు నా పిల్లలు అని తండ్రి సమ్ముఖంలో అన్నప్పుడు
ఆ శబ్దాల ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. సమ్ముఖంలో వినడం ద్వారా చాలా బాగా అనిపిస్తుంది. మధువనం పిల్లలందరినీ ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈశ్వర్య పరివారం ఉంది. బ్రాహ్మణుల సంఘటన ఉంది. బ్రాహ్మణులు పరస్పరం జ్ఞానమునే ఇచ్చి పుచ్చుకుంటారు. పాట. మా తీర్థస్థానాలు భిన్నమైనవి. ఓం శాంతి. మనము అవినాశి యాత్ర లేక ఆత్మిక యాత్రను చేస్తూ ఉన్నామని పిల్లలకు తెలుసు. ఈ యాత్ర నుండి మనం తిరిగి ఈ మృత్యులోకంలోకి తిరిగి రాము. అక్కడ నుండి తిరిగి రానటువంటి ఇలాంటి యాత్ర ఒకటి ఉంటుందని మనుషులకు తెలియదు. అదృష్ట నక్షత్రాలైన మీకు ఇప్పుడు తెలిసింది. ఇది పక్కాగా స్మృతి చెయ్యాలి. ఆత్మలమైన మనము పాత్రని అభినయిస్తూ ఉన్నామని పక్కాగా గుర్తుంచుకోవాలి. నేను ఆత్మ ఈ వస్త్రాన్ని ధరించి పాత్ర చేశానని, ఇప్పుడు ఇంటికి వెళ్తానని ఆ నాటకంలో ఎవ్వరూ చెప్పరు. వారు స్వయాన్ని శరీరమని భావిస్తారు. ఇక్కడ పిల్లలైన మీరు మనం ఆత్మలమని, ఈ శరీరమనే వస్త్రాన్ని వదిలి మరొకటి తీసుకుంటామని జ్ఞానముంది. ఇది 84 జన్మల పాత వస్త్రము. దీనిని వదిలి కొత్త ప్రపంచంలో మళ్ళీ కొత్త వస్త్రాన్ని తీసుకుంటాము. ఈ లక్ష్మీనారాయణులు కొత్త వస్త్రాలను ధరించారు కదా. వారు మీ రాజధానికి చెందినవారే. మీరు కూడా వెళ్ళి ఇలాంటి నూతన దైవీ వస్త్రాలను ధరిస్తారు. నిర్గుణుడైన నాలో ఏ గుణము లేదని ఇక్కడ అంటారు. తండ్రి మళ్ళీ ఇలాంటి గుణవంతులుగా చేస్తారు. తండ్రి చెప్తారు, నా పాత్ర కూడా ఉంది. నేను వచ్చి మరలా మిమ్మల్ని నిర్వికారులుగా చేస్తాను. ఇది జీవన బంధన ధామము, రావణ రాజ్యము. మేము పతితుల నుండి పావనంగా అయ్యి మళ్ళీ పావనుల నుండి పతితులంగా ఎలా అవుతామో మీ బుద్ధిలో ఉంది. కలియుగం అంధకారమని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు రావణ రాజ్యానికి అంతిమ సమయం. రామరాజ్యం ప్రారంభము కానున్నది. ఇది సంగమ సమయం. కల్పం యొక్క సంగమ యుగంలో స్వయం తండ్రి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది వినాశన సమయమని, స్థాపన అర్థం భగవంతుడు ఎక్కడో గుప్త వేషంలో ఉన్నారని ప్రపంచంలో వారు కూడా భావిస్తూ ఉన్నారు. ఆత్మలైన మీరు కూడా ఇప్పుడు గుప్త వేషంలో ఉన్నారు. ఆత్మ వేరు, శరీరం వేరు. ఈ మానవ శరీరం గుప్త వేషం. తండ్రి కూడా ఇందులో రావాల్సి ఉంటుంది. మీ శరీరానికి పేరు ఉంటుంది. వారికైతే శరీరము లేనే లేదు. మీరు కూడా ఆత్మలే, వారు కూడా ఆత్మనే. ఆత్మకు ఆత్మ జతలో ఇప్పుడు మోహం ఏర్పడింది. ఇతర సాంగత్యాలను వదిలి మీ సాంగత్యంలో ఉంటామని ఎలా మీరు మోహజితులుగా ఉన్నారో అలా మేము కూడా అవుతామని గాయనం చేస్తారు. బాబా చాలా మోహజితులు. ఎంతోమంది పిల్లలున్నారు. వారు కామచితపై కూర్చొని కాలిపోయారు. పాత ప్రపంచాన్ని వినాశనం చేయించేందుకు పరంపిత పరమాత్మ వస్తారు. మరి వారికి మోహం ఎలా కలుగుతుంది? పతితులు వినాశనమైనప్పుడు శాంతి రాజ్యం వస్తుంది. ఈ సమయంలో ఎవ్వరికీ సుఖము లేనే లేదు. అందరూ తమోప్రధానంగా దుఃఖితులుగా అయిపోయారు. ఇది పతిత ప్రపంచం. శివబాబాయే వచ్చి స్వర్గస్థాపన చేస్తారు. దానికి శివాలయమని పేరు వచ్చింది. శివబాబా దేవతల రాజధాని స్థాపన చేశారు. అది చైతన్యమైన శివాలయం. ఎక్కడ శివుని చిత్రం ఉందో ఆ శివాలయం జడమైనది. లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతున్నారు. ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది. మీరు లక్ష్మీనారాయణుల మందిరాలకు వెళ్ళి వారి ముందు తల వంచి నమస్కరించారు. మీరు చైతన్యంలో వారి రాజధానిలోకి వెళతారు.
మనం దేవతలుగా ఉండేవారమని, ఇప్పుడు అలా లేమని మీకు తెలుసు. ఎవరు ఉండి వెళ్ళిపోయారో వారి చిత్రాలు తయారవుతాయి. లక్ష్మీనారాయణుల మందిరాలు అందరికన్నా ఎక్కువగా బిర్లా నిర్మించారు కనుక బిర్లాకు కూడా సేవ చేయాలి. మీరు ఏ లక్ష్మీనారాయణుల మందిరాలు తయారు చేశారో వారి 84 జన్మల కథను మేము మీకు వినిపిస్తామని మీరు చెప్పాలి. యుక్తిగా ఈ బహుమానం ఇవ్వాలి. బాబా సర్వీస్ చేసేందుకు యుక్తులు తెలియచేస్తారు. మీరు వారి మందిరాలనైతే నిర్మించారు, కానీ మీకు వారి జీవన కథ తెలియదు. మాకు తెలుసు, మీకు కూడా తెలియజేయగలమని మాతలు వెళ్ళి చెప్పాలి. తెలిపించేవారు చాలా ఆసక్తికరంగా చెప్పాలి. తండ్రి కూడా కూర్చొని అర్థం చేయిస్తారు కదా. తండ్రి చెప్తారు, ఒకవేళ అనుమతి లభించినట్లయితే ఇంట్లో కూర్చొని స్మృతి చేయండి. మనము శివబాబా సంతానమని మీకు తెలుసు. మురళి ఏమో లభిస్తుంది. ఇక్కడికి వచ్చినందున స్మృతి యాత్ర బాగుంటుందని కాదు. ఇంట్లో కూర్చుంటే స్మృతి యాత్ర తగ్గిపోతుందేమో. లేదు, మేఘాలు రిఫ్రెష్ అగుటకై వస్తాయి. మీరు కూడా రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. బాబా వద్దకు సన్ముఖానికి వెళ్ళాలని అనుకుంటారు. ఆత్మకు జ్ఞానం ఉంది. సమ్ముఖంలో విన్నప్పుడు బాగుంటుంది. విషయమేమో అదే. శివబాబా ఎలా పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తారో చూస్తారు. పిల్లలారా, మీరు నావారు. మీరు 84 జన్మల పాత్ర అభినయించారు. మీరు జనన మరణ చక్రంలో వస్తారు. నేను రాను. నేను పునర్జన్మ తీసుకోను. అలాగని అజన్మడును కూడా కాను. నేను వస్తాను, కానీ వృద్ధతనువులో ప్రవేశిస్తాను. ఆత్మలైన మీరు చిన్న బిడ్డ శరీరంలో ప్రవేశిస్తారు. నేను పరంధామం నుండి కిందకు పాత్రను అభినయించేందుకు వస్తాను. నేను వికారాల గర్భంలోకి రాను. త్వమేవ మాతస్య పిత అని నన్ను అంటారు. నాకు ఏ తల్లి తండ్రులు లేరు. నేను కేవలం శరీరాన్ని ఆధారంగా తీసుకొని పాత్రను అభినయిస్తాను. దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వమని మీరు నన్ను పిలుస్తారు. ఇప్పుడు సమ్ముఖానికి వచ్చాను. ఆత్మలతో మాట్లాడుతున్నాను. ఇక్కడ అందరూ బ్రాహ్మణులే ఉన్నారు. మీరు వెలుపలికి వెళ్తే అంశలుగా కొంగలుగా అయిపోతారు. ఇక్కడ మధువనంలో మీకు బ్రాహ్మణ సాంగత్యం ఉంటుంది. పరస్పరం జ్ఞాన చర్చనే చేస్తారు. మనము మన రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నాము. బాబా వచ్చారు. బాబాని స్మృతి చేసే యుక్తిని పరస్పరంలో తెలియచేస్తూ ఉండండి. బాబాని స్మృతి చేయండని భోజన సమయంలో కూడా పరస్పరం సంకేతాన్ని ఇస్తూ ఉండండి. చాలా పెద్ద సంఘటన ఉంది కదా. అక్కడైతే మీ జతలో వికారాలుంటారు కనుక వారి ఆకర్షణ ఉంటుంది. ఇక్కడ ఎవ్వరి ఆకర్షణ ఉండదు. సైనికులతో ఉంటారు. ఇది మీ కుటుంబం. ఎవరు వచ్చినా వారికి భగవంతుని స్మృతి చేయమని, బాబా పరిచయాన్ని ఇవ్వాలని సదా బుద్ధిలో ఉంటుంది. 2 తండ్రులున్నారు కదా. లౌకిక తండ్రి ఉన్నప్పటికీ వారు కూడా భగవంతుని స్మృతి చేస్తారు కదా. అతడు లౌకిక తండ్రి. లౌకిక తండ్రిని గాడ్ ఫాదర్ అని అనరు. వీరు పారలౌకిక తండ్రి. తప్పకుండా గాడ్ ఫాదర్ నుండి వారసత్వం లభిస్తుంది. ఇలా బూబూ చేస్తూ ఉండండి. మీరు బ్రాహ్మణులు కదా. సన్యాసులు కూడా బూబూ చేస్తారు కదా. ఈ ప్రపంచంలో సుఖము కాకిరెట్టు సమానమైనది. ఎంత దుఃఖం ఉంది. వారు హఠయోగులు. నివృత్తి మార్గం వారు. వారి ధర్మమే వేరు. సత్యుగంలో మనం ఎంత సుఖంగా పవిత్రంగా ఉండేవారమో మీకు తెలుసు. భారతదేశం ప్రవృత్తి మార్గములోనిది. దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఎవరు పవిత్రంగా ఉండేవారో వారే పతితులుగా అయ్యారు. హే పతిత పావన రండి అని పిలుస్తూ కూడా ఉంటారు. మళ్ళీ పరమాత్మ సర్వవ్యాపి అని కూడా అంటారు. మేము వెళ్ళి జ్యోతిగా కలిసిపోతామని అంటారు. పునర్జన్మను కూడా అంగీకరించరు. అనేక మతాలున్నాయి కదా.
రోజు రోజుకి వృద్ధి అవుతూ ఉంటాయి. సన్యాసులు వృద్ధి ఎలా జరుగుతుందో కూడా అర్థం చేయించాలి. దిగంబర సన్యాసులు వృద్ధి కూడా జరుగుతుంది. ఎవరు ఏ ధర్మమో వారు అందులోనే ఉండడం వలన అంతుమతి సోగతి అయిపోతుంది. ఎవరు ఏ అభ్యాసాన్ని ఎక్కువగా చేస్తారో వారు అంతిమ స్మృతి అనుసారంగానే వారికి జన్మ లభిస్తుంది. ఉదాహరణకి ఎవరైనా శాస్త్రాలు మొదలైనవి బాగా చదివితే అంతుమతి బట్టి అదే గతి కలుగుతుంది. తర్వాత జన్మలో బాల్యం నుండే శాస్త్రాలను కంఠస్థం చేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తారు, నేను ఫలానా, నేను ఇంతటి వాడును. ఈ దేహాభిమానం మాటలన్నీ వదిలేయండి. స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఈ శరీరాన్ని చూస్తున్నా కూడా చూడకండి. దేహ సహితం దేహ సంబంధాలన్నీ వదిలేయండి. స్వయాన్ని ఆత్మని నిశ్చయం చేసుకొని పరమాత్ముని స్మృతి చేయండి. ఇందుకు చాలా సమయం పడుతుంది. మాయ స్మృతి చెయ్యనివ్వదు. లేకుంటే వానప్రస్థులకు కూడా చాలా సులభం. తండ్రి స్వయంగా చెప్తారు, పిల్లలు పెద్దలు ఇప్పుడు మీ అందరికీ వానప్రస్థ అవస్థయే. ఒకవైపు వినాశనం అవుతూ ఉంటుంది, మరోవైపు జన్మ కూడా తీసుకుంటూ ఉంటారు. పునర్జన్మ తీసుకోవాల్సి ఉంటే వచ్చేస్తారు. వారికి సంతానం కూడా కలుగుతారు. వినాశనం కూడా జరుగుతూ ఉంటుంది. కొందరు గర్భంలో ఉంటారు, కొందరు బయట మరెక్కడో ఉంటారు. కానీ అందరూ సమాప్తమవుతారని మీకు తెలుసు. అందరూ తమ లెక్కాచారాన్ని తృప్తి చేసుకొని వాపస్ వెళతారు. లెక్కాచారం మిగిలి ఉంటే శిక్షలు చాలా అనుభవించవలసి ఉంటుంది. తర్వాత వారు కూడా తేలికగా అవుతారు. అలాగని ఒకవైపు యోగం చేస్తూ మరోవైపు పాపాలు చేస్తూ ఉండడమని కాదు. కొంతమంది పిల్లలు ఒకవైపు చార్టు కూడా వ్రాస్తుంటారు, మరోవైపు మాయ ముఖాన్ని నల్లగా చేసిందని కూడా చెప్తారు. మాయ ఓడించింది అంటే కచ్చా అని అంటారు కదా. కనుక బాబా అర్థం చేస్తున్నారు, కొద్ది రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాము, తర్వాత వెళ్ళిపోతామని. ఇదంతా వినాశనం అవుతుందని భావించండి. బాబా చెప్తారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అయిపోతాయని. మేమెంతమందికి మార్గాన్ని చూపిస్తున్నాము, పురుషార్థం చేస్తున్నాము అని మీ చార్టును గమనించుకుంటూ ఉండండి. తనువు మనస్సు ధనములతో ఆత్మిక సేవలో సహయోగులుగా అవ్వవలసి ఉంటుంది. మనస్సును నిస్సంకల్ప స్థితిలో ఉంచుకోలేమని అంటారు. ఆత్మ అయింది శాంతి స్వరూపం. ఆత్మలమైన మనం మన పరంధామంలోకి తప్పకుండా వెళ్ళి కూర్చుంటాం. ప్రాపంచిక సంకల్పాలు ఏవీ రావు. అలాగని కళ్ళు మూసుకొని స్పృహ లేకుండా అవ్వాలని కాదు. ఇలా చాలామంది నేర్చుకుంటారు కూడా. 10-15 రోజులు స్పృహ లేకుండా కూడా అయిపోతారు. ఈ అభ్యాసం చేస్తారు. మళ్ళీ కొంత సమయం తర్వాత మేల్కొంటామని అంటారు. ఎలా టైం బాంబులకు కూడా ఇన్ని గంటల తర్వాత పేలవలను సమయం ఉంటుంది కదా, అలా వారు ఇంత సమయం తర్వాత మేల్కొంటామని అంటారు. అలా అభ్యాసం చేస్తారు. మనము యోగాన్ని జోడిస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఎప్పుడు తమో ప్రధానమై చెత్త తొలగిపోతుందో సతో ప్రధానమవుతామో అప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తాము. మనం ఇప్పుడు స్మృతి యాత్రలో ఉన్నాము. మనకు సమయం లభించింది. తర్వాత ఈ శరీరాన్ని తప్పకుండా వదిలేయాల్సిందే. అంతా సమాప్తమైపోతుంది. సమయం నిర్ణయించబడింది. తర్వాత చివర్లో దోమల వలె శరీరాలను వదిలేస్తారు. వినాశనం అవుతుంది. మీరు కర్మాతీత స్థితిని పొందుతారు. తర్వాత వినాశనం ప్రారంభమవుతుంది. వినాశనం చాలా భారీ దృశ్యం. ఇది డ్రామాలో ఎంత భారీగా నిర్ణయించబడింది. మన స్థితి ఏకరసంగా చాలా సంతోషంగా సాదాహర్షితంగా ఉంటుందని మీకు తెలుసు. ఈ ప్రపంచం సమాప్తం అవ్వాల్సిందే. కల్పము సంగమ యుగం ఉంటుందని, అప్పుడు వినాశనం జరుగుతుందని మీకు తెలుసు. కేవలం బాంబులే కాదు,
ప్రకృతి వైపరీత్యాలు కూడా సహయోగము చేస్తాయి. ఇప్పుడు మనం వెళ్ళాలని బాబాను ఎంత స్మృతి చేస్తామో అంత వికర్మలు వినాశనమవుతాయని, ఉన్నత పదవిని పొందుతామని మీ బుద్ధిలో ఉండాలి. పరివర్తన చాటి బిగిన్ అట్ హోమ్, ఇంటి నుండి ప్రారంభమవ్వాలి. ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. తండ్రి ఇంటిని, అత్తవారింటిని ఉద్ధరించువారు కన్యలు. కనుక పరివర్తన ఇంటి నుండి ప్రారంభమైనట్లే కదా. సర్వీస్లో తత్పరులై ఉండాలి. నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గ వారసత్వము మీదే అని శివబాబా చెప్తున్నారని చెప్పండి. ఇది చాలా స్పష్టమైన విషయం. అల్ఫ్ అయిన నన్ను స్మృతి చేస్తే స్వర్గ వారసత్వము మీది అవుతుంది అని బాబా చెప్తారు. మీరు విశ్వాధికారులుగా అవుతారు. వారసత్వం పొందాలంటే ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. ఈ సందేశమును ఇవ్వండి. పిల్లల కర్తవ్యం. ఇంతకు ముందు కూడా ఇచ్చారు. వినాశనం సమీపంలో ఉందని అర్థం చేయించాలా. కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది. తండ్రి వచ్చి ఆస్తిని ఇస్తారు. రావణుడు నరకవాసులుగా చేస్తాడు. తండ్రి వచ్చి స్వర్గవాసులుగా చేస్తాడు. కథంతా భారతదేశానికి సంబంధించినదే. భారతవాసులను నిల్చోబెట్టాలి. మొదట శివుని మందిరాలకు వెళ్ళి అర్థం చేయించాలి. ఈ తండ్రి నూతన సృష్టి రచయిత. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని తెలియచేస్తూ ఉన్నారు. ఈ నిరాకార తండ్రి వచ్చి ఉన్నారు. బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన చేస్తున్నారు. ఇప్పుడు తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి. 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మేము మీకు తెలియచేస్తూ ఉన్నాము. అంగీకరించండి. అంగీకరించకపోవడం మీ ఇష్టం. విషయాలు చాలా అద్భుతమైనవి. తండ్రియే దుఃఖహర్త, సుఖకర్త. ఈ విధంగా కొద్దిగా అర్థం చేయిస్తూ ముందుకు వెళ్ళండి. ఇదే మీ వ్యాపారం. ఇందులో శ్రమ ఏమీ లేదు. కేవలం నన్ను స్మృతి చెయ్యమని తండ్రి చెప్తున్నారని చెప్పండి. ఆత్మ అభిమానులుగా అవ్వండి. శివుని పూజారుల వద్దకు వెళ్ళి చెప్పండి. లక్ష్మీనారాయణులు పూజారుల వద్దకు వెళ్ళి చెప్పండి. వారికి వారి జీవన కథను వినిపించండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ: తనువు, మనస్సు, ధనాలతో ఆత్మిక సేవలో సహయోగులుగా అవ్వాలి. అందరికీ తండ్రి పరిచయాన్నిచ్చే వారసత్వానికి అధికారులుగా చెయ్యాలి. వినాశనానికి ముందే కర్మాతీతులుగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి. 2వ పాయింట్, తండ్రి సమానం మోహచిత్తులుగా అవ్వాలి. ఆత్మపై ఏ మోహము కలిగిందో దానిని తొలగించి ఒక్క తండ్రి లగ్నంలో నిమగ్నం అవ్వాలి. వరదానం: సర్వశక్తివంతుని తోడు యొక్క స్మృతి ద్వారా సమస్యలను దూరంగా ప్రాలద్రోలే పరమాత్మ స్నేహి భవ. ఏ పిల్లలైతే పరమాత్మ స్నేహిలుగా ఉన్నారో వారు స్నేహితుడిని సదా తోడుగా ఉంచుకుంటారు. అందువలన వారి ముందుకు ఏ సమస్య రాదు. ఎవరికి తోడుగా స్వయంగా సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో వారి ముందు సమస్య నిలబడలేదు. సమస్య జన్మించిన వెంటనే దానిని అక్కడే సమాప్తం చేసేస్తే అది వృద్ధి చెందదు. ఇప్పుడు సమస్యల బర్త్ కంట్రోల్ చేయండి. సంపూర్ణతను సమీపంగా తీసుకొని రావాలి. సమస్యలను దూరంగా ప్రాలదోలాలి అని సదా గుర్తుంచుకోండి. స్లోగను: ప్రియంగా అయ్యే పురుషార్థం కాదు, భిన్నంగా అయ్యే పురుషార్థం చేస్తే స్వతహాగా ప్రియంగా అయిపోతారు. అవ్యక్త సూచన: సదా స్థిరమైన, చలించని ఏకరస స్థితిని అనుభవం చేయండి. ప్రతి సమయం అనేక ప్రకారాల విఘ్నాలు వస్తాయి. ఎవరైనా మంచి అనన్యమైన విద్యార్థులు
మాయకు వశీభూతమై వ్యతిరేకంగా అయిపోతారు, సేవలో డిస్టర్బ్ చేస్తారు. అటువంటి సమయంలో భయపడడం లేదు కదా. ఒకటేమో వారి పట్ల కళ్యాణ భావంతో జాలిపడటం, దయ చూపటం, కానీ దాని కారణంగా ఆందోళనలోకి రావటం లేక వ్యర్థ సంకల్పాలు చేయడం, ఇది చలించటం. ఎవరైతే ప్రతి ఆత్మ యొక్క పాత్రను సాక్షి దృష్టి స్థితిలో ఉండి చూస్తారో వారే అచల్ అడోల్ ఏకరస స్థితిలో ఉంటారు. ఓం శాంతి. मंजिल तुम ही, साथी तुम ही, तुम बिन कोई अपना नहीं। मंजिल तुम ही, साथी तुम ही, तुम बिन कोई अपना नहीं। जन्मों जन्म जाने कितने मिले, बाबा नहीं तुम सा कोई। मंजिल तुम ही, साथी तुम ही, तुम बिन कोई अपना नहीं। इस खेल में तुमसे मिले, बदला ये जीवन सारा मेरा। इस खेल में तुमसे मिले, बदला ये जीवन सारा मेरा। बाबा मेरा वरसा मिला, मुझको ज़माने से लेना है क्या। मंजिल तुम ही, साथी तुम ही, तुम बिन कोई अपना नहीं। जन्मों जन्म जाने कितने मिले, बाबा नहीं तुम सा कोई। मंजिल तुम ही, साथी तुम ही, तुम बिन कोई अपना नहीं। संगम का ये जीवन अनमोल, फिर से कहाँ मिल पाएगा। संगम का ये जीवन अनमोल, फिर से कहाँ मिल पाएगा। जग को जगाने, जीवन बनाने शिव ने